ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని అందించిన కుటుంబం ఏలూరు పత్తేబాద నివాసితులు పులిదిండి కుటుంబరావు గారు, శారదా కుమారి గారు, కుమార్తె అల్లుడు స్నిగ్ధ రూపస్ కుమార్, మనుమడు ఆరిన్ జాకబ్, కుమారుడు యశ్వంత్ సహకారాన్ని ఇస్తున్నారు. పులిదిండి కుటుంబరావు గారు, శారదా కుమారి గారికి ధన్యవాదాలు. స్నిగ్ధ రూపస్ కుమార్ గారు, యశ్వంత్, ఆరిన్ జాకబ్ గారులకు కృతజ్ఞతలు. నిన్నటి దినం ఎపిసోడ్ రికార్డింగ్ సమయానికి ఈ ఎపిసోడ్ సమాచారం రాలేదు. మన ప్రార్థన ప్రభువు అంగీకరించి వీరిని పంపారు. రేపటి నుండి మాసము అంతము వరకు 16 దినాలు 16 దినాలు ఎపిసోడ్ సహకారులు కావాలి. దయతో ప్రార్థించుమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా అనుగ్రహించండి. ఎహెస్కేలు గ్రంథం చివరి భాగానికి వచ్చేసాం ప్రభు. ఈ గ్రంథం మా జీవితాలకు దీవెనకరంగా అనుగ్రహించారు. ఈ గ్రంథం చదువుతుండగా గ్రంథాన్ని మరింత ధ్యానించాలనే ఆత్మీయ జ్ఞానాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం మా ప్రేక్షకులకు దీవెనకరంగా అనుగ్రహించుమని ఎపిసోడ్ సహకారం ఇచ్చిన పులిదిండి కుటుంబరావు గారు, శారదా కుమారి గారు, స్నిగ్ధ రూపస్ కుమార్ గారు, యశ్వంత్, ఆరిన్ జాకబ్లను దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎహెస్కేలు గ్రంథం 47వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. మొదటి 12 వచనాలు. దేవాలయము యొక్క గుమ్మము క్రింద నుండి దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్న నీరు. ఆ నీరు దాని విస్తీర్ణతలోని విస్తారత, వాటి యందు జీవిస్తున్నటువంటి జీవములు, వాటి గట్ల వెంబడి ఫలిస్తున్న వృక్షాలు, ఈ దృశ్యం మనకు చూపించబడుతోంది. ఈ దృశ్యము దేవాలయము నుండి ప్రవహిస్తున్నటువంటి జీవజలము, పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేస్తోంది. న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధనలో దేవాలయము మానవుని యొక్క దేహము, క్రీస్తు సంఘము. 2 కాన్సెప్ట్స్, 2 విశేషమైన విషయాలు ఏమిటనగా, దేవాలయము, సంఘము దేవుని దేవాలయము, విశ్వాసి శరీరము దేవుని ఆత్మకాలయము. సంఘములో పరిశుద్ధాత్మని యొక్క ప్రవాహం, విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మని యొక్క ప్రవాహం. ఈ 2 అమరికలు ఆధ్యాత్మిక పాఠాలుగా ఇందులో మనం నేర్చుకోవచ్చు. నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని మొదటి సంకీర్తనలోని వాక్య భాగం. నీటి కాలువలు యోరను నాటబడినటువంటి చెట్టు విశ్వాసి. నీటి కాలువల యందు, ఇక్కడ ఇది ఈ యొక్క మహాప్రవాహం చీలమండలములు, మోకాళ్ళు, నడుము వరకు
పరిపూర్ణంగా మనిషి తేలియాడేటట్లుగా ఈదునట్లుగా నీరు. పరిశుద్ధాత్ముణ్ణి దేవుడు విశ్వాసి అంతరంగంలో నూతన స్వభావాన్ని శాశ్వతంగా ఉంచుతాడు. పరిశుద్ధాత్ముణ్ణి మనము విశ్వాసం ఉంచిన వెంటనే కృపావరంగా పొందుకుంటాం. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 42వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకున్న ప్రతివానికి కూడా పరిశుద్ధాత్ముని ఒక వరంగా, గిఫ్ట్గా దేవుడు అనుగ్రహిస్తాడని వ్రాయబడింది. విశ్వాసి పరిశుద్ధాత్ముని కలిగి ఉంటాడు. నూతన స్వభావమున అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. విశ్వాసికి రక్షణ శాశ్వతంగా ఇవ్వబడుతుంది. విశ్వాసి యొక్క అంతరంగంలో నూతన స్వభావం దేవుడు ఏర్పరుస్తాడు. ఆ నూతన స్వభావంలో దేవుని యొక్క ఆత్మ నివాసం ఉంటారు. ప్రాచీన స్వభావం కొట్టివేయబడుతోంది. శరీరాన్ని ఆధారం చేసుకుని ప్రాచీన స్వభావం కొన్ని పర్యాయాలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణలో విశ్వాసి యొక్క జీవితం కొనసాగుతుంది. కనుక దేవాలయము, దేవుని యొక్క ఆత్మకు ఆలయమైన మన దేహం, దేవుని యందు మన జీవితం, అది అంచెలంచెలుగా విధేయత చూపించే కొలది మనం మన భారాన్ని కోల్పోయి తేలికైనటువంటి జీవితాన్ని ఆనందంతో గడిపేటువంటి వారంగా, ఫలమిచ్చేటువంటి వృక్షంగా మనం మారదాము. ఇది ఇక్కడ ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది. లిటరల్ మీనింగ్కి వెళితే గుమ్మాల క్రింద నుండి నీరు ప్రవహించేది ఎక్కడా కనపడదు. ఇది సందేశాన్ని అర్థం చేసుకోవటానికి ఉపమాన రీతిగా ఒక దృశ్యాన్ని ఇచ్చాడు. ఆ గుమ్మము, మందిర గుమ్మము ఎప్పుడు కూడా ద ఎంట్రన్స్ ఆఫ్ ద డోర్ ఆఫ్ ద టెంపుల్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను అని చెప్పిన ప్రభువు పరలోకానికి పోయేటువంటి మార్గము నేనే అన్నాడు. మార్గము ఆయనే. కనుక ఆ మార్గం క్రింద నుండి ప్రవహిస్తున్న నీరు తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముడిని ఈ లోకానికి అనుగ్రహించాడు. నేను వెళ్ళి మీ కొరకు తండ్రిని వేడుకుంటాను. ఆయన ఆదరణకర్తయగు ఆత్మను మీ వద్దకు పంపిస్తాడు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. నా వాటిలో నుండి తీసుకుని ఆయన మీకు బోధిస్తాడు, నేర్పిస్తాడు అని ప్రభువే స్వయంగా పెంతెకొస్తు పండుగ దినాన దేవుడు అనుగ్రహించబోయే పరిశుద్ధాత్మను గురించి చెప్పారు. కనుక పరిశుద్ధాత్ముడు లేకుండా ఒక విశ్వాసి కన్వర్షన్ ఉండదు. కన్వర్షన్ అంటే క్యాస్ట్ కన్వర్షన్ కాదు సుమా, హార్ట్ కన్వర్షన్. క్యాస్ట్ కన్వర్షన్ ఈజ్ నాట్ బిబ్లికల్. యూదుడు యూదుడే, సిరియనుడు సిరియనుడే, అమాలేకీయుడు అమాలేకీయుడే. క్రైస్తవుడు ఎవరైనా కావచ్చు. కనుక క్రైస్తవ్యం మతం కాదని బైబిల్ ప్రకారం బోధిస్తున్నప్పుడు అర్థం చేసుకుంటే, నీవే మతానికి చెందినా, నీవే కులానికి చెందినా, క్రైస్తవుడు అయినందున పరలోక రాజ్యంలో నీ కులాలకు మతాలకు స్థానం లేదు. విశ్వాసానికే స్థానం ఉంది తప్ప కులమతాల ప్రసక్తి పరలోక రాజ్యంలో రానే రాదు. కనుక క్రైస్తవులకే పరలోకం అని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. నేను మాట్లాడుతున్న మత క్రైస్తవ్యాన్ని గురించి. క్రీస్తు నెరిగిన ఏ మతం వారికైనా పరలోకాన్ని ఇవ్వటానికి దేవునికి ఇష్టమే, దేవునికి సమ్మతమే, దేవుడు చేస్తోంది అదే. కాబట్టి క్రైస్తవుడు అయితేనే మతం పుచ్చుకుంటేనే అనే భావనలో ఎవరైనా ఉంటే అది పొరపాటు. కనుక బాప్తిస్మం తీసుకోవటం మతం పుచ్చుకోవటం కానే కాదు. బాప్తిస్మం పుచ్చుకొనటం అనేది వాక్యానికి విధేయత చూపించటం తప్ప మత మార్పిడి కాదు. దీని మీద ఎవరూ కూడా క్రైస్తవులు మాట్లాడటం లేదు. దీన్ని మాట్లాడి గొంతెత్తి ఉంటే ప్రజలకు అట్లీస్ట్ అర్థమయ్యేది, ఓహో బాప్తిస్మం తీసుకోవటం అనేది, యేసుక్రీస్తుని అంగీకరించడం అనేది దేవుని వాక్యానికి విధేయతే తప్ప మతాల్లో నుండి మతాల్లోనికి మారిపోవటం కాదనేది అర్థమవుతుంది. ఒక విధంగా క్రైస్తవ మత సాంప్రదాయాల్లో అనేకమైనటువంటి సాంప్రదాయాలు విశ్వాస సంబంధమైనవి కానే కావు. వాటికి ప్రాధాన్యత లేనే లేదు.
క్రైస్తవుడు సాంప్రదాయాల మీద విశ్వాసాన్ని నిర్మాణం చేసుకోలేడు. విశ్వాసం మీద తన జీవితాన్ని నిర్మాణం చేసుకుంటాడు. ఇది చాలా స్పష్టంగా గుర్తెరగాలి ప్రతి క్రైస్తవ సోదరుడు, ప్రతి క్రైస్తవేతర సోదరుడు కూడా గుర్తెరగాలి. క్రీస్తుని ఎవరు విశ్వసించినా వారు క్రైస్తవుడుగా పిలువబడ్డారు. క్రైస్తవుడు అయినవాడు పిలువబడటం కాదు, విశ్వసించిన వాడు క్రైస్తవుడుగా పిలువబడ్డాడు. అంత్యొకయలో మొదట శిష్యులు క్రైస్తవులనే పేరును పిలువబడ్డారు. శిష్యులైన వారే క్రైస్తవులు, శిష్యులు కానివారు క్రైస్తవులు కాదు. శిష్యుడు కానివాడు అన్యుడే, శిష్యుడైన వాడే క్రైస్తవుడు. కనుక శిష్యుడైన వాడు ఏ కులం ఏ మతం అనేది ప్రాధాన్యత కాదు. ఇక్కడ అసందర్భమైన కొద్ది మాటలు దీని గురించి చెప్పాలి కనుక చెప్పాను. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మందిరము గుమ్మము క్రింద నుండి ప్రవహిస్తున్న దక్షిణ దిక్కుకు వెళుతున్న నీరు, తూర్పు తట్టు గుమ్మం ఉన్నది, తూర్పుకు అభిముఖం పడమర, దక్షిణ వైపు వెళుతోంది. ఉత్తర దిక్కున సభాపర్వతం, ఉత్తర దిక్కున సభాపర్వతం, దక్షిణ దిక్కుగా ప్రవాహం, తూర్పు దిక్కుగా గుమ్మము. ఇవి ఏదో ఒక వాస్తును సపోర్ట్ చేయటానికి వ్రాయబడినటువంటి దిక్కులు గుమ్మాలు కానే కాదు. చాలామంది బైబిల్లో కూడా తూర్పున గుమ్మం, పడమర గుమ్మం, పశ్చిమ గుమ్మం, దక్షిణ గుమ్మం ఇట్లా పెట్టాడు కాబట్టి బైబిల్ సపోర్టెడ్ ద థియరీ ఆఫ్ వాస్తు అని అంటే పొరపాటు. అవి దిక్కుల్లో ఆయన వ్రాసుకుంటూ వచ్చాడు, ఎక్కడెక్కడ ఉన్నది మనకు అర్థం కావాలి కదా. కనుక అక్కడ సందేశం ముఖ్యం కానీ దిక్కులు ముఖ్యం కాదు, మనం అర్థం చేసుకోవాలి. నేను మొదటి 12 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా చూడండి. నేను చెప్పిన ఈ సందేశం ఇందులో మీకు కనిపిస్తుంది. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాడు. మందిరము తూర్పు ముఖంగా ఉంది. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుతున్నాయి. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్క నుండి క్రిందకు పారుతూ ఉన్నాయి. పిమ్మట ఆయన ఉత్తర గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవుదారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుషుడు కొలనూల చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలము అంత లోతుండెను. మరొక 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నడిపించగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నన్ను నడిపించగా 1000 మూరల కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు మొలలోతుండెను. ఆయన మరొక 1000 మూరలు 4వ పర్యాయం కొలిచి నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడిన. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయను. అప్పుడు నరపుత్రుడా, నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తీసుకుని వచ్చాను. ఆ నది 4000 మూరల దూరంతో అతని యొక్క ప్రయాణాన్ని చూపించాడు. ఆ నది ఆదరికి వెళ్ళే కొలది కూడాను అతడు ఏదవలసినటువంటి స్థితికి వచ్చాడు. ఇది నువ్వు చూసావు కదూ. మరలా నేను తిరిగి రాగా నదీ తీరాన ఇతర ప్రక్కల 2 ప్రక్కల చెట్లు విస్తారంగా కనబడ్డాయి. అప్పుడు ఆయన నాతో ఇట్లన్నాడు, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచివి అగును. వడిగా పారు ఈ నది వచ్చు చోటనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లుగును గనుక చేపలు బహు విస్తారమగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును. జీవజలము క్రీస్తుకు పోలిక, జలప్రవాహము పరిశుద్ధాత్ముని యొక్క శక్తికి పోలికగా కనిపిస్తుంది. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి క్రింద సువార్తీకరణ చేయబడిన చోటనెల్లా ఈ నీరు ఎక్కడ ప్రవహించును, వేర్ ద గాస్పెల్ ఫ్లోస్ దేర్ ద సోల్స్ విల్ బి విండ్ ఫర్ క్రైస్ట్. అక్కడ యేసు కొరకు ఆత్మల రక్షణ దొరుకుతాయి. అక్కడ చేపలు బ్రతుకును,
సముద్రమున ఆ అరాబా మార్గము గుండా కలిసిన చోట సముద్రమున నీరు తీయనివిగా మారును. సముద్రపు నీరు మానవుని యొక్క హృదయాన్ని సూచిస్తోంది. నిరుపయోగమైన హృదయంగా, ఉప్పుతో ఉన్నటువంటి నీరు పనికిరాని విధంగా, దేవునికి అనుకూలత లేకుండా ఉండే జీవితం కలిగిన వారు ఈ నీరు ప్రవహించినప్పుడు, వాక్యము పరిశుద్ధాత్మని శక్తి చేత ఎప్పుడైతే ఒక విశ్వాసి ఆ సముద్రము వంటి నిష్ప్రయోజన స్థితిలో ఉన్న వ్యక్తిలోనికి ప్రవహించడం జరుగుతుందో, అక్కడ ఆ వ్యక్తి యొక్క హృదయం మార్పు నందుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ అండ్ కన్వర్షన్, ఒకరిలో మార్పు మరియు రూపాంతరం సంభవిస్తాయి. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వలన విశ్వాసం కలుగును అని వ్రాశాడు. వినుట క్రీస్తు యేసును గూర్చిన మాట వలన కలుగుతుంది అన్నాడు. దేవుని యొక్క మాట పరిశుద్ధాత్మ శక్తి చేత నీ అంతరంగంలో పనిచేసినప్పుడు నీ అంతరంగం రూపాంతరం చెందుతుంది. నీ అంతరంగం మారిపోతుంది. నీ అంతరంగం మార్పు చెందుతుంది. నీ ప్రాచీన పాత స్వభావం పతనమయ్యి విరగగొట్టబడి నవీన స్థితిలోనికి నీవు నడిపించబడతావు. ఇది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. ఈ నది ఎక్కడికి పోతే అక్కడ సమస్తం బ్రతుకుతాయి. ఈ నది ఎక్కడ పారుతుందో, వేర్ ద గాస్పల్ ఫ్లోస్ ఆర్ ప్రీచెస్, ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో ఆ ప్రవాహమును గ్రహించిన చోటనల్లా మనం చూస్తున్నప్పుడు సమస్తం జీవించేటట్లుగా ఉన్నాయి. జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క వాక్యము మనుషులను బ్రతికిస్తుంది. 119వ సంకీర్తన 50వ వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధల్లో నాకు ఇది నెమ్మదినిచ్చింది అన్నాడు. ద వర్డ్ కెన్ గివ్ యూ ద లైఫ్. నీకు దేవుని వాక్యము జీవాన్ని ఇస్తుంది. మరియు దాని యొద్ద ఏన్గేది పట్టణము మొదలుకొని ఎనగ్లాయిము పట్టణము వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేస్తుంటారు. మహాసముద్రములో ఉన్నట్లు సకల జాతి చేపలు దాని యందు బహువిస్తారముగా ఉండను. చూడండి, ఇక్కడ ఎన్గేది పట్టణము మొదలుకొని ఎనెగ్లాయిము పట్టణము వరకు చేపలు పట్టేవారు ఇరుప్రక్కలా నిలబడి చేపలు పడుతుండగా సకల జాతుల చేపలు అందులో కనిపిస్తున్నాయి. చూడండి, దేవుని యొక్క రాజ్యములో ప్రతి విధమైన జాతిలో నుండి విశ్వాసముంచినటువంటి వారిని ఆయన అంగీకరిస్తాడు. చూడండి, చాలా స్పష్టంగా బైబిల్ చెబుతుంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. విశ్వాసము మానవుని నీతిమంతునిగా తీర్చేస్తుంది. కనుక మనం నీతిని యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా ధరించుకుంటాం. నీతిమంతులంగా మనలను దేవుడు చేస్తాడు. ఆ విధంగా దేవుడు చేయగా మనం విశ్వాసంతో పరిశుద్ధులంగా తీర్చబడిన వారై మనం బ్రతికిన వారంగా ఉండగలుగుతాం. అయితే సముద్రపు బురద స్థలాలను, ఊబి స్థలాలను ఉప్పుగలవయుండి బాగు కాక ఉంటాయి. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షాలు పెరుగుతాయి. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుతుంది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాస్తాయి. వాటి పండ్లు ఆహారానికి, వాటి ఆకులు ఔషధానికి పనిచేస్తాయి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఇక్కడ వ్రాయబడినవే కనిపిస్తున్నాయి. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం నొద్దయుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించుట నాకు దూత చూపెను. చూడండి, ఎహెస్కేలు ఏ దర్శనం చూశాడో అదే దర్శనం సుమారు 600-700 సంవత్సరాల తరువాత యోహాను చూస్తున్నాడు. దేవుని దూత ఎహెస్కేలుకు చూపించిన దర్శనం ఇక్కడ కూడా అదే దూత రాజవీధి మధ్యకు పట్టణములో నుండి సింహాసనము యొక్క క్రింద నుండి, మందిరపు సింహాసనపు క్రింద నుండి ప్రవహిస్తున్నటువంటి నీరును చూపిస్తాను. గ్రహించారా? కనుక ఆధ్యాత్మిక యెరూషలేము ఈనాడు భూమి మీద మన అంతరంగాల్లో అనుభవిస్తున్నది
నూతన ఆకాశం నూతన భూమిలోనికి మానవుడు పంపించబడిన తరువాత అక్కడ అతడు పొందేటువంటి అద్భుత విషయాలు ఇక్కడ వ్రాస్తున్నాడు. ఆ నది అవతల యువతల జీవవృక్షం ఉంది. అది నెల నెలకు ఫలిస్తూ 12 కాపులు కాస్తుంది. ఆ వృక్షం యొక్క ఆకులు జనాలను స్వస్థపరుస్తాయి. ఇక్కడ కూడా అవే మాటలు రాస్తున్నాయి కదా. 47వ అధ్యాయం 12వ వచనంలో సకల జాతి వృక్షాలు పెరుగుతాయి అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి జీవవృక్ష ఫలం ఉంది అని అన్నాడు. సకల జాతి వృక్షాలు మానవులను సూచిస్తాయి. విశ్వాసులు ఆధ్యాత్మికంగా భూమి మీద రక్షణ అనుభవించినప్పుడు వారి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కనిపిస్తుంది. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ యొక్క అద్భుతమైన దృశ్యం, దాని నెరవేర్పు భూమి మీద ప్రభువు యొక్క 2వ రాకడకు మునుపు సంభవిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. వాటి యొక్క ఆకులు స్వస్థత కలుగజేసే ఔషధాల వంటివి. అవి ఆహారానికి పండ్లు పనిచేస్తాయి. దానికి నెల నెలకు కాయలు కాస్తుంటాయి. అది వృక్షం కాపు మానదు అని అన్నాడు. అది ఎండిపోదు, కాపు మానదు. ఎండిపోని జీవితం, కాపు మానని జీవితం విశ్వాసికి దేవుడు అనుగ్రహించిన బహుకరణ. సోదరుడా, సోదరి, ఆధ్యాత్మికంగా నువ్వు ఎదిగిపోతున్న కొలది నీవు ఆత్మీయంగా ఫలించువాడవుగా ఉంటావు. నీలో జీవం తొణకిసలాడుతూ ఉంటుంది. నీ యందు ఫలాలు ఉద్భవిస్తూ ఉంటాయి. వాటిని తీసుకొని నీ భుజిస్తూ ఉంటారు. ఒక్క మాట గ్రహించండి. నేలలో మొక్క వేయబడుతుంది, అది వృక్షంగా ఎదుగుతుంది. వేర్లుంటాయి, కాండం ఉంటుంది, కొమ్మలుంటాయి, వాటికి రెమ్మలుంటాయి, ఆకులుంటాయి, వాటి మధ్యన ఫలాలు వస్తాయి. ఫలాలు వచ్చినప్పుడే అవి ఇతరులకు ఉపయోగపడతాయి. ఈ చెట్టు ఎంత గొప్పది అనేది కాయల వలన తెలుస్తుంది. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో దేవుని వాక్యానికి లోబడుతూ వెళ్ళే కొలది మనలో ఫలించేటువంటి ఆధ్యాత్మిక స్థితి రూపుదిద్దుకుంటుంది. ఆ ఫలాలు లోకానికి అందించబడతాయి. ఈ లోకంలో ఎంతమంది క్రైస్తవులు ఫలిస్తున్న ఆధ్యాత్మిక ఫలాలు అందుకుంటున్నారు? ఆ ఫలాలు భుజించటానికి మనం గనక లోకానికి అందిస్తే వాళ్ళు తప్పక వృక్షానికి ఆకర్షితులవుతారు. అర్థమవుతోందా? కనుక క్రైస్తవుడు బోధిస్తున్నది జీవించాలి. క్రైస్తవుడు దేవుని వాక్యం బోధించబడగా విన్నట్టుగా జీవించాలి. బోధించిన వాడు జీవించినట్లు కాదు సుమా. బోధించిన వాడు జీవించినట్టు జీవించమని రాయలేదు, బోధ ప్రకారం జీవించమని వ్రాసి ఉన్నది. చాలామంది బోధకులను అనుసరిస్తున్నారు, బోధకులను ఇమిటేట్ చేస్తున్నారు. వారి వస్త్రధారణ, వారి యొక్క వాక్కు, స్టైల్ ఆఫ్ దేర్ వొకాబులరీ, వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడటం, వారి యొక్క అనుకరణ, వారి యొక్క విధానాలు, వారి వలె అవ్వాలని ప్రయత్నాలు. దేవుడు అది చెప్పలేదు. విశ్వాసి యేసుక్రీస్తుని వెంబడించాలి. యేసుక్రీస్తుని వెంబడించడం అంటే చాలా పెద్ద గడ్డం పెంచుకొని, పెద్ద అంగీ వేసుకొని, ఆయన వలె దీనంగా ఉన్నట్టుగా కనబడుతూ ప్రజల మధ్య నడిచి మాత్రమే వెళుతూ ఉండటమా? కాదు. యేసుక్రీస్తు వలె జీవించడం అంటే ఆయన యొక్క గుణశీలాలు, ఆయన యొక్క వ్యక్తిత్వం కలిగి జీవించటం, ఆయన జీవన శైలిని అనుసరించడం, ఆయన జీవించినప్పుడు వేసుకున్న దుస్తులను, పెంచిన గడ్డాన్ని కాదు అనుసరించాల్సింది. చాలామంది దేవుని వాక్యాన్ని అనుసరించక వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారు. ఇది మంచిది కాదు. సేవకులను వెంబడించడం కాదు, యేసును వెంబడించడం సంఘం నేర్చుకోవాలి, విశ్వాసి నేర్చుకోవాలి. సకల జాతి వృక్షాలు ఆ సముద్ర నిధి తీరాన ఇరుప్రక్కలా పెరుగుతాయి. అవి ఆహారం ఇచ్చేవిగా ఉంటాయి, ఆహారం ఇచ్చేవి, ఫలమిచ్చేవిగా ఉంటాయి. ఏ చెట్టు తాను కాసిన కాయలు అది తినదు, ఇతరుల కొరకే ఫలిస్తుంది. ఏ విశ్వాసి తన కొరకే తాను ఫలించకూడదు. అబ్రహామును దేవుడు దీవించినప్పుడు నీవు దీవించబడతావు అనలేదు, నీవు అనేకులకు దీవెనకు కారణంగా ఉంటావు అన్నాడు. కనుక మనం దీవించబడటం అనగా ఇతరులకు దీవెన కారణముగా మారటం, ఇతరులకు దీవెన కారణముగా మారటం, దీవెనకరముగా మార్పు చెందటం. కనుక నేనెంతగా వృద్ధి చెందాను అనేది చూసుకోవద్దు, నా ద్వారా ఇతరులు ఎంతగా వృద్ధిలోనికి వస్తున్నారు అనేది చూడాలి.
నేనెంత సౌఖ్యంగా ఉన్నాననేది చూడద్దు, నా ద్వారా ఇతరులకు ఎంత సౌఖ్యం దొరుకుతోంది అనేది మనం చూడాలి. కనుక ఒక వృక్షం ఫలించి ఇతరులను సంతోషపెట్టినట్టు ఒక విశ్వాసి ఆత్మీయంగా ఫలించి ఇతరులను సంతోషపెట్టాలి. ఇతరులకు క్రీస్తు యొక్క రుచిని చూపించి వారిని క్రీస్తునందుకు ఆకర్షించాలి. అలా ఆకర్షించక చేదైన ఫలములు ఫలించి చెట్టునద్ద నుండి నిష్క్రమించేట్టుగా చేస్తే ఏమిటి ప్రయోజనం? కనుక ఫలించే చెట్టు అన్నప్పుడు కారు ద్రాక్షలు కాసేటువంటి ఇశ్రాయేలీయుల వలె ఉండకూడదు. సోదరుడా, సోదరి, దేవుడు మనలను ఇతరులకు క్షేమకరమైన వారిగా చేశాడు. దాని ఆకులు ఔషధాల వలె పనిచేస్తాయి. క్రీస్తు యేసును నమ్మిన వాని యొక్క మాటలు నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు అని సొలొమోను మహారాజు రాశాడు. కనుక మన మాటలు ఔషధం వలె ఉండాలి. చాలామంది మాటలు మంగళ కత్తి వలె ఉంటాయి, తేనె పూసిన కత్తి వలె ఉంటాయి. ఆ విధంగా ఉండకూడదు. నీ జీవితం దేవుడిచ్చినది, నీ జీవితం దేవుని కొరకే. నీ జీవితం ద్వారా లోకానికి క్షేమము వర్ధిల్లుట కావాలి. అటువంటి స్థితి మనకు దేవుని యొక్క వాక్యము నుండి, అనగా నీటి నుండి, దేవుని యొక్క ఆత్మ నుండి మనకు లభిస్తుంది. ఇదే ఈ 12 వచనాల్లో చూపించబడింది. ఇక 13వ వచనం నుండి 23వ వచనం వరకు కూడా దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క గోత్రాలు, ఇశ్రాయేలు 12 గోత్రాలు వాళ్ళు ఏ విధంగా వారి వారి భాగాలు పంచుకోవాలి అనేది ఇందులో వ్రాస్తున్నాడు. 13వ వచనం చదువుకుందాం. ప్రభువైన యెహోవా సెలవిస్తోందేమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రాల ప్రకారం మీరు స్వాస్యంగా పంచుకొనవలసిన భూమి ఇది. ఇక్కడ నేను ఆపేస్తాను. 13వ వచనం తర్వాత రేపటి దినం ధ్యానిద్దాం. 13వ వచనం 2 మాటలు చెబుతాను. చూడండి, ప్రభువైన యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రాల వారు గోత్రాల ప్రకారం మీరు స్వాస్థ్యముగా పంచుకోవలసిన భూమి ఇది. సొలొమోను మహారాజు క్రీస్తు పూర్వము 960 సంవత్సరాలప్పుడు ఉన్నాడు. మోషే 1450 క్రీస్తు పూర్వం ఉన్నాడు. యెహోషువ 1430 ఆ సమయంలో ఉన్నాడు. యెహోషువ యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యాలు పంచడం ప్రారంభమైంది. కనాను భూభాగం, వాగ్దాన భూభాగం, దానిలో సొలొమోను నాటికి 30%, 30% మాత్రమే యూదులు ఆక్యుపై చేయగలిగారు. అంతకంటే ఎక్కువ చేయలేకపోయారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు 1000 ఏళ్ల పాలనలో భూమి మీద రాజ్యాన్ని స్థాపించినప్పుడు యూదులకు 100% వాగ్దాన భూమి డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. 100% Jews will receive the inheritance. 100% యూదులు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటారు. కనుక ప్రభువు చెబుతున్నాడు, మిలీనియంలో 1000 ఏళ్ల పాలనలో ఏ విధంగా భూమిని పంచుకొని ఉన్నారనేది ఇక్కడ యెహెజ్కేలు ద్వారా చెప్పబడుతుంది. రేపటి వాక్య భాగంలో 13వ వచనంలో మొదలుపెట్టి వాక్యాన్ని ధ్యానిద్దాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకరించిన కుటుంబం ఏలూరు పత్తేబాద వాస్తవ్యులు పులిదిండి కుటుంబరావు గారు, శారదా కుమారి దంపతులు, కుమార్తె అల్లుడు స్నిగ్ధ రూపస్ కుమార్, కుమారుడు యశ్వంత్, మనుమడు ఆరిన్ జాకబ్. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు మాసాంతం వరకు కావాలి. ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు వందనాలు. వాక్యము వింటున్న బిడ్డలను మీరు దీవించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన పులిదిండి కుటుంబరావు గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రజలు రక్షించబడుటకు నేర్పండి. వాక్యం విన్నవారు వాక్యం చొప్పున నడుచుటకు కృపనివ్వండి.
వాక్యం యొక్క అంతరంగాల్లోనికి వెళ్ళి పరిశోధించే జ్ఞానం ఇవ్వండి. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.